ఖమ్మం జిల్లా విద్యుత్ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను. గత 2021లో జీవో నెంబర్ 6 ద్వారా బీసీలకి ఆధార్ కార్డు ఉంటే, క్యాస్ట్ ఉంటే చాలు, ఎక్కడ చెట్టు కింద పెట్టమన్నా అక్కడ పెడతామని ఆన్లైన్లో చేసుకోమంటే ఆన్లైన్లో చేసుకున్నాము. అన్నీ ఉన్నాయి. వచ్చిన తర్వాత 2021లో మాజీ మంత్రి ఒత్తిడి మేరకు పీకినాం, కార్పొరేటర్ ఒత్తిడి మేరకు పీకినాం అని చెప్పి ఎల్లంపల్లి రమేష్, నమ్మూరి రామారావు చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. స్వయంగా జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, ఎస్సీ గారు కూడా చెప్పారు పెట్టమని. జనవరి నుంచి ఈ కాగితాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నా. నా కాగితాలకు అవుతున్నాయి ఈ డబ్బులన్నీ. అయినా సరే వీళ్ళిద్దరు కావాలని ఎస్సీ గారు చెప్పిన ఎస్సీ గారిని కూడా మీరు ఆగండి, మేము చూసుకుంటాం, మీకు సంబంధం లేదు, మీరు రావద్దని ఎస్సీ గారిని కూడా బెదిరిస్తారు. ఈ ఎల్లంపల్లి రమేష్, నమ్మూరి రామారావు బెదిరిస్తూ నాకు మీటర్ ఇంటికి పెట్టడం కోర్టులో ఉందంటే బడ్డీ కొట్టు కూడా 10,000 రూపాయలు పెట్టి బడ్డీ కొట్టు కొనుక్కొచ్చి ఇంటి ముందు కాలువ కట్ట మీద పెట్టాను. కాలువ అమ్మటి పెట్టినా కూడా ఈ ఏడాదికి మార్చి నుంచి ఇప్పుడు తిప్పుతునేవారు తప్ప బడ్డీ కొట్టుకు పెట్టడంలో, ఇంటికి పెట్టడంలో అసలు తీయడానికి నోటీస్ ఇవ్వలేదు. జీవో ద్వారా నాకు ఏమీ ఇవ్వలేదు. ఈ కలెక్టర్ గారి చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూ నాకు కాగితాలకి ఈ డబ్బులన్నీ అయిపోతున్నాయి. అయినా కూడా ఈ రోజు వరకు కూడా నాకు మీటర్ పెట్టకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తాను. ఎల్లంపల్లి రమేష్, నమ్మూరి రామారావు ఇద్దరు ఓసీ క్యాండిడేట్లు అయ్యి నన్ను బీసీ క్యాండిడేట్లు అయ్యి విమర్శించి నన్ను తప్పుదారి పట్టించి నా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఈ మీడియా మిత్రులు వచ్చి ఏమన్నా ప్రశ్నించి అడిగినా కూడా వాళ్ళ మీద కూడా దాడులు చేసేటట్టుగా మీరు వచ్చి బెదిరిస్తారా, మీరు ఫోన్లు పెడితే బాగోదు, వీడియోలు తీస్తే బాగోదు, మీడియా ప్రెస్ పెడితే బాగోదు, మీ మీద కేసులు పెట్టిస్తామని బెదిరిస్తారు ఇద్దరు కలిసి ఎల్లంపల్లి రమేష్, నమ్మూరి రామారావు. అయినా సరే ఈ ఎన్ని కాగితాలు ఎంతమంది అధికారులకి సీడ్ పోస్ట్ చేసిన జిల్లా బీసీ కమిషనర్లకి, బీసీ కార్పొరేషన్లకి అందరికీ, జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను. జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినా కూడా ఎక్కడ ఎన్ని కాగితాలు ఇచ్చినా ఎవరు చెప్పినా ఈ రోజు వరకు కూడా న్యాయం జరగటం లేదు. వీళ్ళపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా మంత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.